వెల్కమ్ టు మై ఛానల్. ఒక డ్రింక్ బాటిల్తోనూ పాత క్యాలెండర్తో మంచి ఐడియా అయితే చూపిస్తాను. ఇక్కడైతే నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. అలాగే ఒక పాత క్యాలెండర్ తీసుకొని రౌండ్ చుట్టేసుకుని ఇలా ప్లాస్టర్ చుట్టేసుకుని మూడు పక్కల ఓపెన్ అవ్వకుండా ఉండడానికి అయితే చుట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత డ్రింక్ బాటిల్ తీసుకుని దానికి ఉన్న స్టిక్కర్ లాగేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్న విధంగా అయితే ఈ విధంగా మధ్యలోది ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్నది మిడిల్గా కట్ చేసుకొని రెండు మడతలు పెట్టేసుకొని ఒక మడత తీసుకొని ఇలాగా బటర్ఫ్లై షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని ఎట్టగా బటర్ఫ్లై ఇది ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగ షేప్ అనేది బటర్ఫ్లై షేప్ వచ్చిందండి. ఇలాగ మూడు అయితే తీసుకుంటున్నాను అనమాట. మూడు బటర్ఫ్లైస్ తీసుకున్నాక షేప్ కోసం అనేసి చుట్టూరు కూడా బ్లాక్ కలర్ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. అవుట్లైన్ సూపర్గా రావడానికి అయితే నీట్గా వస్తుందండి. అవుట్లైన్ నీట్గా ఉంటే అలాగే షేప్ అనేది కూడా బాగా కనిపిస్తుంది అనమాట. మిడిల్లో కూడా ఇదే విధంగా బటర్ఫ్లై షేప్ అయితే వేసేసుకున్నాను. ఇలాగ మూడు తీసుకున్నాను అనమాట. ఈ మూడిటికి కూడా మనకు నచ్చిన కలర్తో అయితే మనకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను. కింద పైన వేసుకుంటున్నాను అనమాట. పైన ఏమో ఎల్లో కలర్, కింద గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇదే విధంగా మూడు తీసుకున్నాం కదా, మూడిట్లు కూడా ఇదే విధంగా అయితే కలర్ నేను తీసుకున్నాను అనమాట. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత పప్పని తీసుకొని ఉల్లెన్ దారం తీసుకొని 50 చుట్లు చుట్టేసుకొని ఈ విధంగా మధ్యలో ఒక తాడు కట్టేసుకొని గట్టిగా ఊడకుండా ఓపెన్స్ అనేవి ఓపెన్ చేసుకోండి. ఇలాగ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న లేయర్స్ కట్ చేసుకొని ఇలాగ 4 ఉండలు అయితే చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇయర్ బడ్స్ తీసుకొని మనకు కాటన్ అవసరం లేదండి, కాటన్ వేస్ట్గా పక్కన పడేసుకోవచ్చు. మధ్యలో ఉన్న పైప్ అయితే అవసరం అవుతుంది. ఇలాగ పైపు కొంచెం మిర్రర్స్ ఉంటే పక్కన పెట్టేసుకొని అలాగ సూది దారం తీసుకొని ముందుగా కట్ చేసుకున్న పప్పని గుర్చేసుకొని 3 చుట్లు చుట్టేసుకొని ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఒక గోల్డెన్ పోస్ తీసుకొని అలాగే ఇయర్ బట్ట పైప్ ఉంది కదా, అదో పైప్ తీసుకొని మళ్ళీ ఒక గోల్డెన్ పోస్ వేసుకొని అక్కడ ముడి వేసేసుకోవాలి. ఆ తర్వాత అయితే ముందుగా రెడీ చేసుకున్న బటర్ఫ్లై షేప్ అయితే మధ్యలో గమ్ అప్లై చేసి ముందుగా కట్ చేసుకున్న దారం మొక్కనైతే ఈ విధంగా గమ్ముతో అప్లై చేసి ఆ తర్వాత స్టిక్కర్ అంటించేసుకోండి. ఊడకుండా గట్టిగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ అయితే గోల్డెన్ పోస్ ఎక్కించుకొని మళ్ళీ ఇంకో పైప్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఓడకుండా ముడి వేసేసుకోవాలి. పైప్కి ఇలా పోస ఎక్కించుకుంటున్నాం కదా, గోల్డెన్ పోస ఎక్కించుకున్నంత ముడి వేసేసుకోవాలన్నమాట. గట్టిగా ఉంటుంది అనమాట, అదే ప్లేస్లో నిలబడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో పోస ఎక్కించి ముడి వేసుకోవాలి. ఆ తర్వాత మీకు డెకరేషన్ కోసం మిర్రర్ అయితే పెట్టించుకోండి. మీరు మిర్రర్ ఉంటే మిర్రర్ పెట్టుకోండి, లేకపోతే వైట్ పోస్ ఉంటే వైట్ పోస్లో పెట్టేసుకోండి. నా దగ్గర మిర్రర్ పెట్టుకొని ఈ విధంగా గమ్ముతో పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా 3 రెడీ చేసుకున్నాను. అలాగే ఈ 3 కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలెండర్తో మధ్యలో ఆ చివర ఈ చివర మిడిల్లో కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఇలాగ ఓడకుండా ఉండడానికి అయితే ప్లాస్టర్ అయితే అంటించేసుకుంటున్నాను అనమాట. వైట్ ప్లాస్టర్ తీసుకుని అలాగే ఒక కలర్ పేపర్ తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలెండర్ చుట్టేసుకుని ఇలాగ ప్లాస్టర్ అయితే అంటించేసుకోండి ఓడకుండా ఉండడానికి. అయితే క్యాలెండర్ మధ్యలో ఒక తాడు తీసుకొని హ్యాంగర్ కింద రెడీ చేసుకుని ముడి వేసేసుకోండి. ఇలాగా ఫుల్ వీడియో అయితే కింద ఇస్తానమాట. ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో చూసేయండి. ఇలాగే హ్యాంగర్కి తగిలించుకున్నామంటే చాలా బాగుంటుంది. వాళ్ళకైతే చాలా బాగుంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.